గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యంగానూ ఆందోళన కలిగించేవిగానూ ఉన్నాయి. నిజానికి రాజ్యాంగాన్ని హైజాక్ చేసి తమ ఇష్టానుసారంగా పాలన సాగిస్తున్న నేతలు ఇలా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వాలు విఫలమైనప్పుడు, తప్పుడు దారిలో నడుస్తున్నప్పుడు ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో మన ప్రజాస్వామ్యం మనగలుగుతోంది. సుప్రీం అప్పుడప్పుడు కొరడా చులిపిస్తేనే పాలన ఇలా ఉంటే ఇక ఎవరూ పట్టించుకోరనుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోలేం. స్వాతంత్ర సముపార్జన తర్వాత మనం అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించుకున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని గుర్తించి నాటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే గణతంత్ర విలువలను మనం పాటిస్తున్నామా అన్న చర్చ ఎప్పుడూ జరగటం లేదు. నిత్యం అంబేద్కర్ పేరును తలుచుకోవటం, ఆయనకు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం తప్ప ఆయన ప్రవచించిన ఆశయాలను అమలు చేయడంలో నేతలంతా విఫలమవుతున్నారు. పాలకులే రాజ్యాంగాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అధికారమే తప్ప ప్రజలు, ప్రజాసేవ, అభివృద్ధి కనబడటం లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే బదులు స్వార్థ రాజకీయాల ఊబిలో పడిపోయాయి. వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. పాలకుల తీరు వ్యవస్థలను నానాటికి దిగజారుస్తున్నాయి. అలాగే దేశంలో ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పుకుంటూ గణతంత్రాలు జరుపుకుంటున్న వేళ మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకుని అమలు చేసుకుంటున్న వేళ ధన రాజకీయాలు ఎంతవరకు సమంజసమో అన్నది పాలకులుగా రాజకీయ పార్టీల నేతలు మననం చేసుకోవాలి. అందరికీ సమన్యాయం అందుతుందా అన్నది చూడాలి. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో పాలన సాగాలి. 5 ఏళ్లు అధికారంలోకి రాగానే మరో 5 ఏళ్లు గద్దెపై ఉండటమేలా అన్న ఆలోచన చేయటం వల్లనే భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఇంకా దారిద్ర్య, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహార ధాన్యాల కొరతతో అలమటిస్తోంది. ఇదంతా పాలకుల దృష్టి లోపంగా చూడాలి. ఈ 75 ఏళ్ల వైఫల్యాలపై పాలకులు ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది. రాజకీయాలను పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సిన సమయం ఇది. గణతంత్ర వేడుకల వేళ మనమంతా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు సాగాలి. అధికారం కోసం అడ్డమైన గడ్డి తినమనే ఆలోచనతో సాగాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఓటుకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు చెల్లించడం చూస్తుంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా రాబడుతున్నారన్న ఆలోచనలు ప్రజలు చేయాలి. గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న తరుణంలో మనం మన ఎన్నికల విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ధన ప్రభావం ఉన్నంతకాలం ప్రజలకు మేలు జరగదు. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకొని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటోంది. ప్రజలు కూడా ఓటును అమ్ముకోవడం కోసం పోటీ పడుతున్నారు. గ్రామ పంచాయతీ మొదలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విన్యాసం చూస్తుంటే ప్రజాప్రతినిధులు ఎన్నికలను పక్కా వ్యాపారంగా మార్చేశారు. డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేసి ప్రజలపై సవారీ చేసేలా తయారవుతున్నారు. ప్రజలు కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేసినంతకాలం పాలకులకు లొంగి ఉండాల్సిందే అన్న నిజాన్ని గుర్తించడం లేదు. అధికారంలోకి వచ్చింది మొదలు తమ స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం పనిచేయటం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలను అనుసరిస్తూ పథకాలను ప్రవేశపెడుతున్నారు. గణతంత్ర దేశంగా 30 నెలల జెండా ఎగరిస్తున్న వేళ ప్రజలు మరింత చైతన్యం కావాల్సి ఉంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.